ఉట్టి అన్నది ఆ గోపాలకృష్ణుడి బాల్య క్రీడలకు ప్రతీక. గోకులం బృందావనంలో శ్రీకృష్ణుడు తన మిత్రులతో కలిసి చేసిన వెన్న పాలు దొంగతనం లీలలు ఈ ఆచారానికి మూలం. కానీ ఇందులో కేవలం ఆటపాటలే కాదు, లోతైన ఆధ్యాత్మికత, సామాజిక సందేశం కూడా దాగి ఉన్నాయి. గోకులంలో యశోద, గోపికలు పాలు పెరుగు వెన్నను ఉట్టిలో కట్టి ఇంటిలో పైకప్పుకు వేలాడదీసేవారు. చిన్ని కృష్ణుడికి వెన్నంటే ప్రాణం. కాని యశోదమ్మ ఆ వెన్నను చిందిపోకుండా ఉండాలని కృష్ణుడికి అందకుండా దాచిపెట్టేది. గోపికలు కూడా తమ ఉట్టిని ఇంటి పైన కట్టి వేలాడదీసేవారు. అయినప్పటికీ కృష్ణుడు తన స్నేహితులతో కలిసి రహస్యంగా పైకి ఎలాగోలా ఎక్కి ఉట్టిని పట్టుకునేవారు. అందకపోతే ఆ ఉట్టిని పగలగొట్టి వెన్నను పంచుకు తినేవారు. ఈ లీలలోని ఆంతర్యం కేవలం పిల్లల ఆట కాదు. అందులోని నాయకత్వం, సహకారం, ధైర్యం, సమానత్వం, కష్టానికి ఫలితమనే పాఠం, సందేశం ఇవన్నీ ఉన్నాయి. ఉట్టిని పగలగొట్టేందుకు కృష్ణుడు ఒంటరిగా ప్రయత్నించాడు. అతను తన గోప స్నేహితుల సహకారాన్ని తీసుకుంటాడు. అందరూ ఒకే లక్ష్యంతో, పరస్పర నమ్మకంతో, శ్రమతో నిలుస్తారు. ఇది మన జీవితంలో సహకార శక్తి ఎంత ముఖ్యమో బోధిస్తుంది. సమాజంలో కూడా కులం, మతం, వర్గం ఈ తేడాలు లేకుండా ఐక్యతతో పనిచేస్తే పెద్ద లక్ష్యాలు కూడా సాధ్యమవుతాయని తెలిపేదే ఈ ఉట్టి కొట్టడంలో ఉండే ఆంతర్యం. ఉట్టి ఎత్తులో కట్టి ఉంచడం ఒక సవాల్. కానీ కృష్ణుడు సవాళ్లకు భయపడకుండా పట్టుదలతో కృషి చేసి ఫలితాన్ని అందుకుంటాడు. ఇది మనకు ఏ లక్ష్యం సాధించాలన్నా కష్టపడి అడ్డంకులు అధిగమించాలనే సందేశాన్ని ఇస్తుంది. కృష్ణుడు వెన్న దొంగిలించిన తర్వాత తాను మాత్రమే తినకుండా అందరికీ పంచుతాడు. ఇది సంపద, వనరుల్ని అందరూ సమానంగా పంచుకోవాలని, స్వార్థాన్ని విడిచిపెట్టాలని సూచిస్తుంది. ఉట్టి పగలగొట్టడం ఒక సాధారణ ఆటలా అనిపించినా ఇందులో అహంకారం తుడిచిపెట్టే బోధన కూడా ఉంది. మనం ఎత్తుకెదిగినప్పుడు కూడా వినయంతో సమాజానికి ఉపయోగపడేలా ఉండాలనే పాఠం ఇందులో దాగి ఉంది. ఉట్టి అంటే మన హృదయం. అందులో దాగి ఉన్న వెన్న అంటే పరమాత్మ అనుగ్రహం లేదా జ్ఞానం. దాన్ని పొందడానికి శ్రమ, భక్తి, ధైర్యం, సహకారం అవసరం. అలా ఉట్టిని పగలగొట్టి వెన్న పొందినట్లే మనం మన అహంకారం, అజ్ఞానం అనే అడ్డంకులను పగలగొట్టి జ్ఞానరూప వెన్నను పొందాలి. మహారాష్ట్రలో దహీ హండిగా ప్రసిద్ధి చెందిన ఈ ఉట్టి వేడుక ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతుంది. పెద్ద ఎత్తున వెన్న, పెరుగు, పూలతో నిండిన ఉట్టి కట్టి యువకులు, పిల్లలు శ్రీకృష్ణుడి లీలల్ని అనుకరిస్తూ ఎక్కి ఉట్టి పగలగొట్టి అందులోని నైవేద్యాన్ని పంచుకుంటారు. ఈ సమయంలో భజనలు, కీర్తనలు, కృష్ణుని నామస్మరణతో ఉత్సాహం రెట్టింపవుతుంది. ఇది కేవలం వినోదం మాత్రమే కాదు, సమూహ కృషి, ధైర్యం, స్నేహం, ఆనందం కలిసిన ఒక పండుగ. నేటి సమాజంలో ఐక్యత పంచుకోవడం, పరస్పర విశ్వాసం ఎంత అవసరమో ఈ ఉట్టి కొట్టే ఆచారం మనకు గుర్తు చేస్తుంది. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఉట్టి పగలగొట్టడం అంటే మన అహంకారం, స్వార్థం అనే కఠిన పొరను విరిచి ప్రేమ, కరుణ, ఐక్యత అనే వెన్నను ప్రపంచానికి పంచాలని. ధర్మం, భక్తి, జీవన మార్గదర్శనంతో సాగే వేటు న్యూస్ పరమార్థ ప్రవాహంలో రేపటి మరో దివ్యదీప్తి దర్శనం వరకు ఓ చిరు విరామం.